Good morning, everybody. I am Dr. J. Ramalingeshwar Rao, the Dean of this college. Please sit down. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మన రాష్ట్రంలోని చాలా మంది గొప్ప డాక్టర్లు ఇదే హాల్లో ఇదే బెంచీల మీద మీలాగా కూర్చున్నవారే. అరే ఏటీఎం నీ అబ్బా, ఈ హైదరాబాద్ మొత్తంలో నీకు ఈ కాలేజీ దొరికిందా? 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ కాలేజీలో చదువుతున్నందుకు మీరంతా చాలా గర్వపడాలి. This institute has a history of producing good doctors. ఆ లింగం గాడు నా ఎదురుగా నిలబడి ఇంగ్లీష్లో ఏదేదో వాగుతున్నట్రా. No, great doctors. మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? You tell me, will you be a good doctor? Yes sir. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? Sir, I love people. నా పేషెంట్స్ని నేను పేషెంట్స్లా కాకుండా ఫ్రెండ్స్లా చూసుకుంటాను. వాళ్ళకు నేను ఒక డాక్టర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా సహాయపడతాను. Well, young lady, we are not here to make friends. నేను నా 25 ఏళ్ల సర్వీసులో ఏ పేషెంట్తోనూ ఫ్రెండ్షిప్ చెయ్యలేదు, ఏ పేషెంట్ల బాధ గురించి ఆలోచించలేదు. కానీ ఆ బాధను తగ్గించడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. And I have done well. And I don't love my patients. Confused? Well, let me explain. ఈ చేతిని చూడండి, రాక్ స్టెడీ. ఎన్నో వేల ఆపరేషన్లు చేసింది ఈ చెయ్యి, కానీ ఎప్పుడూ షేక్ అవ్వలేదు. నో, అదే నేను నా కూతురికి ఆపరేషన్ చెయ్యాల్సి వస్తే ఈ చెయ్యి ఖచ్చితంగా వణుకుతుంది. ఎందుకని? నాకు నా కూతురంటే ఎంతో ప్రేమ కనుక. పేషెంట్స్ని ఫ్రెండ్స్లా చూడడం, వాళ్ళ మీద అభిమానం పెంచుకోవడం మంచిది కాదు. మీకు పేషెంట్స్ ఒక రోగం వచ్చిన శరీరమే తప్ప ఇంకేవి కాకూడదు. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎనీ క్వశ్చన్స్? yes your honor. మాస్టర్ గారు, ఇక్కడ ఎవరిదా చెయ్యి? 98.33% ఇది. అంటే అక్కడ క్యాజువాలిటీలో చావు బతుల మధ్య ఉన్నవాడు ఫామ్ ఫిలప్ చేయడం అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. The class tomorrow will begin 8:30 in the morning. Sharp. Bye. ఎరా నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది. పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు. నీ మన స్వాచ్చుడు మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజుల బాత్రూమ్ లో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదయ్యా మగడ. కాళ్ళు కొడుకోవడానికి బాత్రూమ్ కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. అంత గట్టిగా అరవాలా? పిల్లలు ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమ్మా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నార్మల్ ఆ ముక్క ఎక్కడైంది చెప్పడం. ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాకే ఉతికి ఆరేసానండి. కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా తేకి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లలు ఒక రాజు పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు, నువ్వు తాగొచ్చు కదా. నార్మల్ 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. మీరా ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తావే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినా. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడే పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టుకండి? అలా చూస్తావే, నేను వెళ్ళి బాత్రూమ్ తరిగి చేసేస్తాను. నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పే. మ్యాటరా? మ్యాటర్ ఏంటయ్యా? మ్యాటర్ అంటేనమ్మా, ఆ మ్యాటరే. శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడికే గీతోపదేశం చేశాడు కదా, మన ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయినట్టు ఈ టోటల్ మ్యాటర్ వరల్డ్కి ఎలా లీక్ అయిపోయిందా అని ఈ ఎదవ అడుగుతున్నాడు. నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మ. రోడ్ యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా.
ఇంతకీ ఎంగళరాయుడు ఎవడో తెలుసమ్మా? ఎవరు? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పదా. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? అడ్రాయిలు పడిపోతే మర్చిపోయి ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్. ఏంటి? యాకు, స్టమక్, కేకు, కడుపు నొప్పమ్మా. ఒక ఐడియా. ఏంటి? అమ్మాయి కాలెత్తుకని కట్రాయి లాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా. ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. టాబ్లెట్ కట్రాయి లాగే. ఓకే. ఇదిగో. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది గానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు. ఆ పిచ్చి ముదరకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్. నువ్వు అన్న అసలు విషయం చెప్పనే, ఈవేళ అండర్వేరు రేజర్ కాబట్టి మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేటండి. ఇదిగో బాగానే మేనేజ్ చేసావు. నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్. ఏరా, నీకు ఇప్పుడు తెల్లారిందా? అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని. లేటుగా కాదు, అందరికంటే ముందు వాడే లేచాడు. అయ్య బాబాయ్, అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజామున పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి? కొంప తీసి రాత్రి జరగలేదా? ఏమిటి జరిగేది? సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చేత పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట. వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం, శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు. తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు. సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా. అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి. ఇప్పుడు చెప్పారు కదా, ఇక నాకు వదిలేయండి. మన మొదలు ఎలా కామరాజు గోలా సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి. అదేగాని జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తాన్రా. ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొనిచ్చేయండి, ఈ లోపు డ్రైవింగ్ నేర్చేసుకోండి. నీకేం తెలదు. ఏమంటే ఆగండి. వేస్ట్. ఏమిటి నాన్న? చూడమ్మా, ఇది చేయట్లేదు. ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం లేదమ్మా, రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటి ముద్దు పెట్టుకుంటాను. అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు. అమ్మ చెప్పింది కదా, చెయ్యి. ఒరే సుబ్రహ్మణ్యం, తొందరగా నడొచ్చి బాబు. అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు. పెచ్చెక్కించేస్తాను చూడు. దా. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ప్రసాదం కోసమా? కాదు మరి చెప్పుల కోసమా? ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా? నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను. అటు చూడు. అవేంటి బొమ్మలు? అవేం చేస్తున్నాయి? ఏదో సచ్చినోడా, గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా? ఓసిన మహాజనానికి మరదల పిల్ల, నేను చూడమన్నది నిన్ను కాదే. ఎలా నువ్వు చూడు. ఆ బొమ్మలు కాదా, ఈ బొమ్మలు. అలా సూటిగా చూడు. ఏదేదో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? వాటికి స్నానం చేయించట్లేదు, అందుకే బాగా దుమ్ము గుడ్డిపోయి అనిపిస్తుంది. ఓ పని చేయి, ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా తానం చేయించి వెళ్ళు. అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి? ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు. ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి? ఒకదాని ఒకటి గట్టిగా పట్టుకున్నాయి. అమ్మయ్యా, సగం దారిలోకి వచ్చావు. అలా ఎందుకు పట్టుకున్నాయి? పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా. వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ. లాభం లేదు, డోసు పెంచాల్సిందే రా. మరి వాటికి స్నానం? ఆహా, నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్ తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోల్నే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది. పాపం బయట జారిపోయింది, చూసుకోలేదు ఆవిడ. నీ ఎవడకి రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు ఈగలు దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. పద పద. ఏంట్రా ఆర్కెస్ట్రా ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా, కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందో. అంత బిజీయా? ఇప్పుడు ఖాళీయే. ఆహా, మల్లేశ్వరే
నువ్వా? నాకు తెలుసు ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని. నేను 3 వచ్చో 4 వచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా నేను వచ్చింది మా అచ్చిపప్పు పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్. మెయిన్ ట్రాక్ దిక్కులేదు ఇక్కడ. అయితే ఓకే. మా వాడికి మంచి ట్రైనింగ్ కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వుదా. ఓసిన పట్నం వచ్చిన పతివ్రత, ట్రైనింగ్ నాతోని. మా వాడు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇది అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం. నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడతో ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కి వెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంకులు వద్దు, కుర్రోడు భయపడతాడు. చిన్న ట్రైల్ పార్ట్ చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్, రియల్ గా జీవించకు. నాకు ఇంకా పోలేంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతావో ఏంటో, నీకు విషయం అర్థమైనప్పుడు నా శీలం సిరిగిపోయేలా ఉంది. వాయించండి రా. బెంగళూరులో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసుని సిబిఐ బలవిందర్ చెడ్డా గారికి అప్పగించారు. మరి ఇప్పుడు బలవిందర్ చెడ్డా గారితో ఒక లైవ్ ఇంటర్వ్యూ చూద్దామా? వంకాయ కోసి ఘాటు మస్త్. హాయ్, కాల్ యు లేటర్. దిస్ ఇస్ నాగశ్రీ ఫ్రమ్ జెమినీ సార్. ఓ, మీ ప్రోగ్రాములు బాగుంటాయి, 1-2 సీరియల్స్ తప్ప. అయినా ఓకే. బలవిందర్ చెడ్డా గారు, ఆ చెడ్డ పేరు నాదే. గతంలో మీరు ఎన్నో కేసుల్లో సక్సెస్ సాధించారు. అలాగే ఈ టెర్రరిస్టులని త్వరలో పట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్స్. మీ హెయిర్ సూపర్ గా ఉంది. ఏ షాంపూ వాడతారు? నేను కుంకుడికాయ రసం వాడతాను సార్. ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మిమ్మల్ని కాపీ కార్డ్స్. ఓకే సార్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? సండే ఢిల్లీలో ఫ్యాషన్ షో ఉంది, దానికి చీఫ్ గెస్ట్ గా వెళ్తాం. అది కాదు, టెర్రరిస్టులను పట్టుకునే విషయంలో మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? పట్టుకోవడమే. అంటే ఎప్పుడు? దొరికినప్పుడు. అంటే ఢిల్లీలో ఫంక్షన్ చీఫ్ గెస్ట్ కి వెళ్లే ముందు హైదరాబాద్ లో టెర్రరిస్టులను పట్టుకోవడం. సే హైదరాబాద్ లో టెర్రరిస్టులు ఉన్నారా సార్? వస్తున్నారా? అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? SMS పంపించారు. SMS? అదే పాప, సీక్రెట్ మెసేజ్ సర్వీస్. వాళ్ళ స్కామ్లు వాళ్ళకున్నట్టు మన స్కీములు మనకు ఉంటాయి. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ హైదరాబాద్ లో బ్లాస్ట్. ఈ కేసు విషయంలో మీరు ఎవరినైనా అనుమానిస్తున్నారా? అనుమానం ఏం లేదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది అబ్బు గులాం, తన గర్ల్ ఫ్రెండ్ మోనికా జోడి. అబ్బు గులాం విజయవాడ పరిసరాలకు వచ్చేసాడు. మోనికా బెంగళూరులో ఎస్కేప్ అయి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయింది. మై డియర్ స్వీట్ మోనికా, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. మీరిప్పుడు చూడబోయేది సిబిఐ అనుమానిస్తున్న మోనికా జోడి ఫైల్ ఫోటో. రకరకాల పేర్లతో, రకరకాల వేషాలతో ఎన్నో కిరాతకాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఈ నరరూప రాక్షసే మోనికా.